ఈరోజు మనకి ఉదయం మనకి ఎస్హెచ్ఓ అన్నావరంతో సహా వాళ్ళ టీం వాళ్ళు వెహికల్ చెకింగ్ జరుగుతున్న సమయంలో మనకి వాళ్ళకి సమాచారం వచ్చిన వాళ్ళు వెంటనే రామారావు పాలెం జంక్షన్ వరకు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ పెడుతున్నాయి. ఆ సమయంలో 2 బైక్స్ ఒక కార్ వాళ్ళు కనిపిస్తున్నాయి. దీన్ని ఆపడానికి వాళ్ళు చెకింగ్ చేసే సమయంలో గాంజాయి తీసుకువెళ్ళిన వాళ్ళు పోలీస్ పైన దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో వాళ్ళు పారిపోవడానికి పూర్తిగా ప్రయత్నం కూడా చేస్తున్నాయి. మన ఎస్హెచ్ఓ అన్నవరం వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళ దృష్టిలో వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళు దాన్ని చూసి వెంటనే వాళ్ళు గాలిలో తుపాకీతో ఫైర్ కూడా కొడుతున్నాయి. దీని భయం పడి ఈ పారిపోతున్నాయి ముద్దాయి పొలంలో పడిపోతున్నారు. దీని తర్వాత మన ఎస్హెచ్ఓతో సహా టీం వాళ్ళని పట్టుకుంటున్నారు. తర్వాత మనకి చూస్తే వాళ్ళ బండిలో 209 kilograms ఆఫ్ గాంజా కూడా దొరికినాయి. ఈ 209 kilograms ఆఫ్ గాంజాతో మనకి ఇప్పుడు ప్రజెంట్గా వాల్యూగా అసెస్మెంట్ చేస్తే కమ్స్ అరౌండ్ 1 crore రూపీస్ వాల్యూకి ఈ గాంజా వాళ్ళు తీసుకువెళ్తున్నారు. ప్రజెంట్గా వాళ్ళు ఈ 4 మనకి ఐడెంటిఫై చేయడం జరిగినాయి. దాంట్లో మన ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు పాంగీశ్వరుడు, అతను బలపం విలేజ్ వాళ్ళు, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ వాళ్ళు కృష్ణ ఖారా ఉన్నారు. మొత్తం ఈ గాంజాయిని నెట్వర్క్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాళ్ళు, విధంగా రాజస్థాన్ నుండి జాలోర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అర్జున్ కుమార్, ఈ 4 పట్టుకోవడం జరిగినాయి. వాళ్ళకి మొత్తం క్రైమ్ హిస్టరీని కూడా మనకి చూస్తే వాళ్ళ పైన గాజువాకలో కొన్ని క్రైమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఎలాగై గాంజాయి తీసుకువెళ్తున్నారు తనంలో పట్టుకున్నారు. విజయవాడలో కూడా వాళ్ళ పైన కేసెస్ ఉంటున్నాయి. దీనికి సమాచారం వచ్చింది. సో ఇప్పుడు ఈ మొత్తం నెట్వర్క్ని మనకి బస్ట్ చేయాల్సిన దీనిపైన ఎస్డిపిఓ చింతపల్లి అండ్ వాళ్ళకి టీమ్ని ఫామ్ చేయడం జరిగినాయి. ఈ మంచి పని చేసిన వాళ్ళందరినీ రివార్డ్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ క్రైమ్ కూడా చింతపల్లి సబ్ డివిజన్ అన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన దీంట్లో క్రైమ్ నెంబర్ 16/26 మనకి కాన్స్పిరసీ, పోలీస్ పైన దాడి చేయడం, దీంట్లో 132 సెక్షన్, కామన్ ఇంటెన్షన్ సెక్షన్ 3 పోలీస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన, ఎన్డీపీఎస్ చట్టా ప్రకారంగా పోలీస్ని చూసి వాళ్ళు పరిగెత్తి పారిపోతున్నారు దాంట్లో సెక్షన్ 49 అండ్ గాంజాయితో సహా వాళ్ళ బండిలో దొరికిన సెక్షన్ 20 అండ్ సెక్షన్ 25లో మనకి కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యమైన మనకి ఈ సమయంలో లాస్ట్ ఇయర్ మన 0 కల్టివేషన్ అచీవ్ అయినా దీని తర్వాత మనకి ఒక శపథ్ తీసుకుంటున్నాం. ఈ ప్రతిజ్ఞ ప్రకారంగా ఈ సంవత్సరం మనకి 0 కల్టివేషన్తో సహా 0 పెడ్లింగ్ కూడా ఉండాలి. సో ఈ 0 పెడ్లింగ్ మనకి అచీవ్ రావాలితో ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా మనకి ఒక స్ట్రిక్ట్ పోలీసింగ్ ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత. సో ఈ క్రమంలో వాళ్ళని పట్టుకోవడం, స్పాట్ నుండి పారిపోతున్న సమయంలో అది మనకి 0 టాలరెన్స్ టువర్డ్స్ పెడ్లింగ్ కూడా ఒక ఉదాహరణలాగా చూపిస్తున్నారు. నెక్స్ట్ ఈ నెట్వర్క్ బస్టింగ్ కూడా మనకి హ్యాబిచువల్ క్రిమినల్స్ని ఇప్పుడు దాకా మన పిట్ ఎన్డీపీఎస్ పెట్టడం జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వాళ్ళకి షీట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. అదే దీంతో సహా ఇప్పుడు ఈ నెట్వర్క్ ఎవరైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు కలిసిగా వాళ్ళకి గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో దీనికోసం ఆల్రెడీ గంగావరం, అదేవిధంగా రంపాచోడవరంలో 2 కేసెస్ మనకి వచ్చినాయి. ఇప్పుడు చింతపల్లి నుండి ఈ కేసు వచ్చిన, ఇంకా ఒక కేసు మనకి ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్, అండర్ ఎగ్జామినేషన్ ఉన్న, దాంట్లో కూడా మనకి ఎలా గ్యాంగ్ ఫైల్స్ మనకి ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా చాలామంది ఆలోచన చేసిన వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు ఓన్లీ కల్టివేషన్ వాళ్ళు కానీ పెడ్లర్స్ని పట్టుకుంటున్నారు, కింగ్ పిన్స్ ఎవరు ఉన్నారు అది అడిగారు.
సో ఈ కేసులో మనకి కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరికిన 3 కేసెస్లో ఆల్రెడీ చేసాం. ఈ గ్యాంగ్స్ని మనం బస్ట్ చేస్తే అప్పుడు మనకి ఒక మంచి కంట్రోల్ వస్తున్నాయి పెడ్లింగ్ యాక్టివిటీస్లో. ఈ కేసులో కూడా మనకి గాంజాయిని చూస్తే అది కూడా ఒడిశా ప్రాంతం నుండి వచ్చిన గాంజాయి. మన ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బయట ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఒడిశా నుండి పర్చేస్ చేసి మన ప్రాంతం నుండి వెళ్తున్నారు. సో ఇప్పుడు అన్ని ఎస్హెచ్ఓస్ని, సిఐస్ని, ఎస్డిపిఓస్ని నిర్దేశం ఇవ్వడం జరిగిన ఖచ్చితంగా వాళ్ళు మనకి ఈ చెక్ పోస్ట్ కానీ డైనమిక్ వెహికల్ చెకింగ్స్ ఇంకా మనకి స్ట్రిక్ట్గా చేసి సో దట్ ఈ సంవత్సరం మనకి జీరో పెడ్లింగ్ అచీవ్ కావాలి. దీనికోసం వాళ్ళు 100% ఏమైనా ఎఫర్ట్స్ చూపించాలి. మన ఏరియాలో గాంజాయి సీజ్ చేసి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో గాంజాయి సీజ్ అవుతే మనకి ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్, అదేవిధంగా స్టాటిక్ చెక్ పోస్ట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నా దీన్ని కూడా మనకి ఐడెంటిఫై చేసి దీన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాం. 20 सेकंड का वही तो मैं बोल रहा था कि छोड़ के आ जाए. फिर गाड़ी चाहिए ना उनका. हाँ, उनका कभी गाड़ी चाहिए ना. अरे वो तो बाद में पता चला पानी के बाद. उधर रखा गाड़ी कब बचा पानी बचा. बाइक में वो गंजा जा गाड़ी को इसको भी कहाँ तुम कहती कहाँ